నమస్తే అండి. కే సత్యవతి భక్తి పాటల ఛానల్కు స్వాగతం. కార్తీక పురాణము 23వ అధ్యాయము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. శ్రీరంగక్షేత్రమున పురంజయుడు ముక్తి నొందుట. అగస్త్యుడు మరల అత్రి మహర్షి గాంచి, ఓ మునిపుంగవ, విజయమందిన పురంజయుడు ఏమి చేసినో వివరింపు అని అడుగగా అత్రి మహాముని ఇట్లు చెప్పిరి. కుంభసంభవ, పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావమున అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులందరినీ ఓడించి నిరాటంకముగా తన రాజ్యమును ఏలుచుండెను. తన యొక్క విష్ణుభక్తి ప్రభావం వలన గొప్ప పరాక్రమవంతుడు, పవిత్రుడు, సత్యదీక్షాతత్పరుడు, నిరతానదాత, భక్తప్రియవాది, తేజోవంతుడు, వేదాంగవేత్తయ్యుండెను. మరియు అనేక శత్రువులను జయించి దశ దిశలా తన అఖండ కీర్తిని ప్రసరింపచేసెను. శత్రువులకు సింహస్వప్నమై విష్ణు సేవా దురంధరుడై కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగెత్తి హరిషడ్వర్గములను కూడా జయించిన వాడై ఉండెను. ఇన్ని ఏళ అతడిప్పుడు విష్ణు భక్తాగ్రేసరుడు, సదాచార సత్పురుషులతో ఉత్తముడై రాణించుచుండెను. అయినను తనకు తృప్తి లేదు. ఏ దేశమున, ఏ కాలమున, ఏ క్షేత్రమున ఏ విధముగా శ్రీహరిని పూజించిన కృతార్థుడు నగుదునా అని విచారించుచుండగా ఒకనొకనాడు ఆ శరీరవాణి, పురంజయ, కావేరి తీరమున శ్రీరంగక్షేత్రమున్నది. దాన్ని 2వ వైకుంఠమని పిలిచెదరు. నీవు అచ్చడికేగి శ్రీరంగనాథస్వామిని అర్చింపుము. నీవే సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తి నొందుదువు అని పలికెను. అంతటా పురంజయుడు ఆ శరీరవాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గమధ్యమునున్న పుణ్యక్షేత్రములను దర్శించుచు ఆయా దేవతలను సేవించుచు పుణ్యనదుల్లో స్నానము చేయుచు శ్రీరంగమును చేరుకొనెను. అక్కడ కావేరీ నది 2 పాయలై ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనా ఆలయమున శేషశయ్యపై పవళించియున్న శ్రీరంగనాథుని గాంచి పరవశమంది చేతులు జోడించి, దామోదర, గోవింద, గోపాల, హరే కృష్ణ, వాసుదేవ, అనంత, అచ్యుత, ముకుంద, పురాణ పురుష, ఋషికేశ, ద్రౌపదీమాన సంరక్షక, దీనజన భక్తపోష, ప్రహ్లాద వరద, గరుడధ్వజ, కరివరద, పాహి మాం రక్ష మాం దాసోహం పరమాత్మా దాసోహం అని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాసమంతయు శ్రీరంగమునందే గడిపి తదుపరి సపరివారంగా అయోధ్యకు బయలుదేరను. పురంజయుడు శ్రీరంగనాథ స్వామి సమక్షంన కార్తీక మాసంలో చేసిన వ్రతముల మహిమ వలన అతని రాజ్యమందలి జనులందరూ సిరి సంపదలతో, పాడి పంటలతో, ధనధాన్యములతో, ఆయురారోగ్యములతో నుండిరి. అయోధ్యానగరము దృఢతర ప్రాకారములు కలిగి, తోరణ యంత్రద్వారములు కలిగి, మనోహర గృహ గోపురాదులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించుచుండెను. అయోధ్యానగరమందలి వీరుల యుద్ధ నేర్పరులై, రాజనీతి కలవారై, వైరి గర్భ నిర్భేదకులై, నిరంతరము విజయశీలురై, అప్రమత్తులై ఉండెరి. ఆ నగరమందలి అంగనామణులు, హంస గజామినులు, పద్మపత్రాయతలోచనులునై విపుల శోణిత్వము, విశాల కటిత్వము, సూక్ష్మ మద్యత్వము, సింహకుచ పీనత్వము కలిగి రూపవంతులనియు, శీలవంతులనియు, గుణవంతులనియు ఖ్యాతి కలిగి ఉండిరి. ఆ నగరమందలి వెలయాండ్రు నృత్య గీత సంగీతాది కళా విశారదులై, ప్రౌఢులై, వయా గుణ రూప లావణ్య సంపన్నలై, సదా మోహన హసాలంకృత ముఖశోభితలై ఉండిరి. ఆ పట్టణములాంగనులు పతి శుశ్రూషాపరాయుడులై, సద్గుణాలంకార భూషితులై, చిద్విలాస పులకాంకిత శరీరులై ఉండెరి.
పురంజయుడు శ్రీరంగక్షేత్రమున కార్తీక మాస వ్రతమాచరించి సతీ సమేతుడై ఇంటికి సుఖముగా చేరెను. పురంజయుని రాక విని పౌరజనాదులు మాంగళ్య తూర్పు ధనులతో ఎదురేగి నగర ప్రదక్షిణం చేసి నిజాంతఃపురమున ప్రవేశపెట్టిరి. అతడు ధర్మాభిలాషి అయి దైవభక్తి పరాయణుడై రాజ్యపాలన మొనర్చుచు కొంతకాలం గడిపి వృద్ధాప్యం వచ్చుటచే ఐహిక వాంఛనను వదులుకొని తన కుమారునికి రాజ్యభారం అప్పగించి పట్టాభిషిక్తుని చేసి తాను వానప్రస్థాశ్రమము స్వీకరించి అరణ్యమును కేగెను. అతడ వానప్రస్థాశ్రమమునందు కూడా ఏటేటా విధి విధానముగా కార్తీక వ్రతం ఆచరించుచు క్రమక్రమముగా శరీరము అడుగుటచే మరణించి వైకుంఠమునకు పోయెను. కావున ఓ అగస్య, కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మహస్యం గలది. దానిని ప్రతి వారును ఆచరించవలెను. ఈ కథ చదివిన వారికి, చదివినప్పుడు వినివారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మాసమందలి త్రయోవింశోధ్యాయము 23వ రోజు పారాయణము సమాప్తము.